హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవేంటి అనుకున్నారా? బనానా చిప్స్ కోసం నేను తీసుకున్న అరటికాయలండి. మొత్తం 12 ఉన్నాయి. ఒక డజన్ అరటికాయలు తీసుకున్నాను బనానా చిప్స్ కోసము. ముందుగానే ప్రిపేర్ చేసి నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. చూడండి, ఇలా పీల్ చేసుకోవాలి ఫస్ట్. ప్రతి ఒక్కటి బనానాను ఇట్లా పీల్ చేసుకొని మనం ముందుగానే తీసి పెట్టుకోవాలి. నేను ఎందుకంటే ఇవి చేసుకోవడం మా బాబు స్కూల్ స్టార్ట్ అయినాయండి. ప్రతి ఒక్కరికి స్టార్ట్ అయి ఉంటాయి. స్నాక్స్ కోసము ఇలాగ బనానా చిప్స్, ఇంకా బూందీ కారాలు, కొన్ని వెరైటీస్ అన్నీ నేను ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటాను. అప్పటికప్పుడుకి కుదరవు కదా, మేము పొలం పనులు ఉంటాయి కాబట్టి మేము చేసి పెట్టుకుంటాను ముందుగానే. చూడండి, ఇలా నీట్గా పీల్ చేసుకొని బనానా చిప్స్ కోసము ఇలా చూసి చేసుకుంటాను. మొత్తం ఒక 12 అరటికాయలండి నాకు ఒక ప్లాస్టిక్ డబ్బా నిండా వస్తాయి. బాగా ఎక్కువ స్టోర్ ఉంటాయండి. నేను మూత పెట్టుకుంటాను. నాకైతే కరకలాడుతూ ఉంటాయి. మా బాబు చాలా ఇష్టంగా తింటాడు. అండ్ వాడు కొంచెం కారం కూడా తక్కువ తింటాడు. చూడండి, ఇలా మొత్తము చేసుకోవాలి ఫస్ట్గానే ఒక ప్లేట్లో. మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే ఆల్రెడీ ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకుంటాం కదా, ఆ ప్యాన్లో డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. లేదు నాకు చేయి కాలుతుంది అన్నప్పుడు ఒక 2 అరటికాయలు తీసుకొని ఇలా ఫస్ట్ ఇలా చేసుకొని మొత్తం బిల్లలుగా వాటిని ఒక్కొక్కటి వేసుకోవచ్చు. చెయ్యి కాలుతుంది అనుకుంటే, లేదు నాకు కొంచెం తట్టుకుంటానన్నప్పుడు కూడా పైన ఆటోమేటిక్గా గ్యాస్ మీద ఉన్నప్పుడే వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటానండి. నాకు కొద్దిగా చెయ్యి కాలుతుంది. ఇలా ఫస్ట్ ఇలా మొత్తము చాప్ చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటాను. ఇలా వేసుకోవడం వల్ల కూడా ఒకటికొకటి అంటుకోదన్నమాట, విడివిడిగా వచ్చేస్తాయి. ఇది అట్లాగే వేసుకుంటే గిన ఆటోమేటిక్గా పెన్నం మీద వేసుకుంటే గిన ఒకటి అతుక్కోపోతాయి, కరకలా ఆడవు. ఒకటి వేగుతుంది, ఒకటి సరిగా వేగదు. అందుకు నేను ఇలా చేసుకుంటాను. అది మీ చాయిస్ అన్నమాట. నాకైతే ఇలా ఇష్టము. మీరు ఇలా కాకుండా ఇంకా అట్లా డైరెక్ట్గా వేసుకుంటానో కూడా మీ ఇష్టము. నేనైతే 2 అరటికాయలు తీసుకొని ఇలా చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. ఎక్కువ వేగకూడదు, లైట్గా వేగుతాయి. త్వరగా అయిపోతుందండి. ఇది ఆయిల్లో కాబట్టి ఇది త్వరగా వేగిపోతుంది. చూడండి, పల్చగా వచ్చినాయి కదా, బాగా నీట్గా వేగుతాయి అన్నమాట. త్వరగా ఒక్కొక్కటి ఇలా నీట్గా చేసుకుంటుండాలి, కలుపుకుంటూ వేగించుకుంటూ ఉండాలి. లేకుంటే దీన్ని అత్తుకుంటే అస్సలు బాగుండవు. ఇలా చిన్నగా ఫస్ట్ మీరు ప్యాన్ మీద వేసేటప్పుడు మీడియం సైజులో పెట్టుకోండి. చూడండి, 12 మొత్తం అరటికాయలకు ఈ బౌల్ నిండా వచ్చేసాయండి చిప్స్. ఇలా చూడండి, ఇలా వేగించుకోవాలి. ఈ కలర్లో ఉండాలి. ఇంత బాగున్నాయి కదా. నేను మొత్తం దీంట్లో ఉప్పు కారం వేసి కలుపుకోవడం కుదరదు కాబట్టి దీన్ని నేను ఆఫ్ తీసుకున్నానండి. దీంట్లో ఆఫ్ తీసుకున్నాను, దీంట్లో ఆఫ్ తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా లైట్గా ఉప్పు కారం వేసి అట్లా పైకి 2 సార్లు పైకి కిందికి అంటే అదే కలుస్తుందండి. నేను ఎక్కువ కారం వేసుకోవడం లేదు, ఎందుకంటే మా బాబు కారం తినడు. అందుకు చిన్నగా కొద్దిగా వేసుకున్నాను. లేదు మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే, పిల్లలు తినేవాళ్ళైతే వేసుకోవచ్చు. కారం ఎక్కువనే వేసుకొని కలుపుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువగా కారం లైక్ చేయరు, అందుకు లైట్గా వేసుకుంటున్నాను. ఇలా ఉంటేనే ఎక్కువ ఇష్టపడతారు. చూడండి, జస్ట్ ఇలా వేసుకొని పైకి కిందికి 2 సార్లు అనుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు అరటికాయలు దొరకవు అనుకుంటే మాకు దొరుకుతుంది. మాకు చెప్పింది కాబట్టి అరటికాయ గొల్ల దొరుకుతుంది, అందుకే నేను చేస్తున్నాను. మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి అరటికాయలు. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి. చూడండి, ఇలా కలుపుకోవడం. చేత కలపొద్దండి అసలుకి. ఇది ఇట్లా కలుపుకుంటే పగలకుండా నీట్గా వస్తాయి. మీరు సౌండ్ వింటున్నారా? ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయో చూడండి. సౌండ్ కూడా ఈ డబ్బాకైనాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.